వాంకిడి మండలంలో యూరియా అక్రమ తరలింపులో హైడ్రామా నెలకొంది. శనివారం రాత్రి ఖమానా హకా ఫార్మర్ సెంటర్ నుంచి వచ్చిన యూరియా టోల్ ప్లాజా వద్ద ఐచార్ వ్యాన్లో డ్రాప్ చేశారు. అయితే ఎలాంటి కొనుగోలు రసీదులు లేకుండా వాంకిడిని ఓ ఫర్టిలైజర్ షాప్కు తరలిస్తుండగా బీజేవైఎం నాయకులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ అధికారులతో పాటుగా పోలీసు, రెవెన్యూ, టాస్క్ ఫోర్స్ అధికారులకు సమాచారం అందించగా ఎవరూ సరిగ్గా స్పందించలేదు. దీంతో బీజేవైఎం నాయకులు అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వచ్చి విచారణ జరిపే వరకు కూడా వాహనాన్ని వదిలేది లేదన్నారు. ఈ క్రమంలో రాత్రి 11 గంటల ప్రాంతంలో కొందరు రైతులు వచ్చి ఆ యూరియా తమదేనని వదిలేయాలని కోరారు. అయితే యూరియా కొనుగోలు రసీదులు చూపించాలని అడుగుగా తాము రసీదులు తీసుకోలేదని, ఉదయం తెచ్చి చూపిస్తామని చెప్పారు. బీజేవైఎం నాయకులు ఒప్పుకోకపోవడంతో రైతులు, బీజేవైఎం నాయకుల మధ్య కాసేపు హైదరాబాద్ నెలకొంది. తర్వాత 12 గంటల ప్రాంతంలో హకా ఫార్మర్ సెంటర్ నిర్వాహకులు వచ్చి ఆ యూరియా నేనే ఇచ్చానని రసీదు తెచ్చి చూపించగా రైతులకు ఇవ్వాలని, యూరియాను మీరు ఎలా అక్రమంగా ఫర్టిలైజర్ షాపులకు ఎలా తరలిస్తున్నారని నిలదీశారు. రైతులకే మీరు యూరియా విక్రయిస్తే రసీదులు ఎందుకు ఇవ్వలేదని, మీ వద్ద ఎందుకున్నాయని ప్రశ్నించారు బీజేవైఎం నేతలు. వ్యవసాయ శాఖ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై యూరియా దందా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతులతో కలిసి కలెక్టరేట్ను ముట్టడిస్తామని బీజేపీఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సుచిత్ హెచ్చరించారు.